బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దాదాపు 7 నెలల తర్వాత ఓ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో 9 లీగ్ మ్యాచ్లకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో డిసెంబర్ 24న ఆంధ్ర, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీని మళ్లీ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే విహెచ్టి మ్యాచ్లకు ప్రేక్షకుల్ని అనుమతించకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మ్యాచ్లకు సుమారు 2000 నుంచి 3000 మంది వరకు అభిమానులను అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో జరిగిన విషాద ఘటన దృష్ట్యా సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను నిలిపివేశారు. అయితే ఇటీవలే చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఈ దేశవాళీ వన్డే టోర్నీలోని గ్రూప్ డి మ్యాచ్లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది. కానీ కోహ్లీ, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండటంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్లు నిర్వహిస్తే భద్రతా, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని కేసీఏ భావించింది. ఈ క్రమంలోనే గ్రూప్ డి మ్యాచ్ల వేదికను అలూర్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు మార్చారు.